ఏపీ న్యూస్ కు స్వాగతం. మన ఆంధ్రప్రదేశ్లో వచ్చే జనవరి 2026లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్కు ప్రాథమిక రూపురేఖలు రూపొందించింది. అక్టోబర్ 15 లోపు వార్డుల విభజన పూర్తి చేయాలి. నవంబర్ 30 లోపు పోలింగ్ కేంద్రాల ఖరారు. డిసెంబర్ 15 లోపు రిజర్వేషన్ల ప్రకటన. జనవరి 2026లో నోటిఫికేషన్ విడుదల. ఆ తర్వాత పోలింగ్ మరియు ఫలితాలు. సర్పంచుల పదవీ కాలం ఏప్రిల్లో ముగియనుండటంతో ఎన్నికలను ముందుగానే పూర్తి చేయాలనే ఉద్దేశం కనిపిస్తోంది. ఇక రాజకీయాల విషయానికొస్తే ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఎం కూటమి అధికారంలో ఉంది. ప్రతిపక్షంలో వైసీపీ ఉంది. అధికార కూటమి గ్రామ స్థాయిలో కూడా వైసీపీని అణగదొక్కడమే లక్ష్యంగా పెట్టుకుని అరెస్టుల పర్వం జరుగుతోంది. అదే సమయంలో వైసీపీ ప్రతి పంచాయతీకి పోటీ చేయాలనే వ్యూహం రచిస్తోంది. గతంలో సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ప్రజలతో దగ్గర బంధం కలిగిన వైసీపీ ఇప్పుడు పంచాయతీల్లో కూడా ఆధిపత్యం సాధించాలని చూస్తోంది. అయితే ఈసారి ఎన్నికల్లో మరిన్ని కొత్త పద్ధతులున్నాయి. అవేంటంటే ముఖ్యంగా సర్పంచ్కి జీవితకాల పెన్షన్ వాగ్దానం. ఇప్పుడు ఈ వాగ్దానం వల్ల పోటీని మరింత కఠినతరం చేస్తోంది. యువత, మహిళలు ముందుకు రావడానికి ఇది ప్రేరణగా మారింది. అదేవిధంగా రిజర్వేషన్లు కొత్త వర్గ సమీకరణాలను తీసుకొస్తున్నాయి. మొత్తానికి ఈ పంచాయతీ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య జరిగే భారీ రాజకీయ పోరాటంగా నిలుస్తాయి. యువత, మహిళల ప్రవేశం, పెన్షన్ ఆకర్షణ, కొత్త వర్గ పోరాటాలు కలిపి ఈ ఎన్నికలకు ప్రత్యేక హీట్ తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎలా ఉంటుందో వేచి చూద్దాం.